ఏంది నా నువ్వు? నీ కోపానికి ప్రేమకి హద్దుండదా? నా మీద ప్రేమతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా నువ్వు? కాస్తలో ఎంత ప్రమాదం తప్పిపోయి ఉండదో చూసినావా? నీ ఆరోగ్యం గురించి తెలుసు కూడా ఇలా వాన్లో తడవడం ఏంటి నాన్న? ఇదంతా చిరు వల్లనే అండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు, మావయ్య గారిని ప్రశాంతంగా వదిలిపెడతాడు అనుకుంటే ఇంటి ముందుకు చేరి ఇలా కూడా బాధ పెడుతున్నాడు. దుర్గా, నా అల్లుడు గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని నీకింతకు ముందే చెప్పాను. వాడేమో కావాలని చేసినట్టు మాట్లాడుతుండా. వాడి కోసం నేను బయటికి పోయుండాను, నా కోసం మా అన్న బయటకు వచ్చిండాడు. ఇందులో వాడి తప్పే ఉండాది. దుర్గా, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు? నాన్న సంగతి చూడు. రే, నేనే కాదు మీరు కూడా తడిచిపోయారా? వెళ్ళి తలలు తుడుచుకోండి, జలుబు చేస్తుంది. అమ్మ అన్నపూర్ణ, నువ్వు వెళ్ళు. మాకేవి కాదులే అన్నా, నువ్వు బాగుంటే చాలు మాకు. మీరు బాగుంటేనే కదమ్మా నేను బాగుంటాను. ఇక వెళ్ళండి, వెళ్ళి మీ అందరూ తలలు తుడుచుకోండి. నాన్న, నాకేం పర్లేదురా, మీరు వెళ్ళండి, తలలు తుడుచుకోండి, వెళ్ళండి. వెళ్ళమ్మా, నువ్వు కూడా వెళ్ళమ్మా. ఏంటమ్మా? నువ్వేందో నీ మనసేందో నాకు తెలుసన్నా. దారిన పోయే వాళ్ళ మీదే అంత ప్రేమ చూపిస్తావే, కానీ వాడి విషయంలో మాత్రమే ఎందుకన్నా అంత కఠినంగా ఉంటావు? నేనిద్దరు పిల్లల్ని కన్నానమ్మా. వాళ్లతో పాటు కష్టం అనే ఇంకో బిడ్డను కన్నాను, అందుకే అనుభవిస్తున్నాను. వాడు ఎప్పుడు తప్పు చేయడన్నా, అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు అంతే. చేసిన తప్పులు కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా తప్పు చేయడని ఎలాగమ్మా అంటున్నావు? వాడు పుట్టిన దగ్గర నుంచి వాడి తప్పులు వాడు తెలుసుకుని ఎప్పుడు బాగుపడతాడా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎప్పటికప్పుడు వాడు నన్ను నిరాశపరుస్తూనే ఉన్నాడమ్మా. అందుకే వాడి విషయంలో నా మనసు రాయిలా మారిపోయింది. తెలుసుకుంటాడులే అన్నా. ఇంట్లో నుంచి బయటికి పోయినాక ఆ పాప కోసం వాడు కష్టపడడం లేదా? వాడి బతుకు వాడు బతకడం లేదా? ఏం బతుకు బతుకుతున్నాడమ్మా? ఆ అమ్మాయిని బాధ పెడుతూ, కళ్ళ ముందు కనిపించే మనల్ని బాధ పెడుతూ, ఇదేనా వాడు బతుకుతున్న బతుకు? వాడు మారాలని, వాడి పద్ధతులు మారాలని, నా కొడుకని నేను గర్వంగా నలుగురిలో చెప్పుకోగలిగే పరిస్థితి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అప్పటి వరకు వాణ్ణి క్షమించలేను. ఇంతమందిని ప్రేమించే నాకు వాణ్ణి ప్రేమించాలని ఉండదా? మనసులో కాస్త ప్రేమ మొదలైన ప్రతిసారి వాడి మీద పుట్టే ప్రేమని చంపేస్తున్నాడు. వాడు చేసే తప్పులకి వాడు నష్టపోతే పర్వాలేదమ్మా. ఒకటికి 2 ప్రాణాలు పోయాయి. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది. అలాంటి వాణ్ణి ఎలా క్షమించమంటావు? ఇల్లు దాటిన తర్వాతైనా బాగుపడతాడంటే ఏం బాగుపడ్డాడు? ఖచ్చితంగా వాడు బాగుపడతాడన్నా. ఎప్పుడమ్మా? నేను పోయాకనా? అన్నా, అట్టంతా మాట్లాడబాకన్నా. ఏమ్మా, మాట అనగానే చచ్చిపోతానని భయపడుతున్నావా? వాడు చేసే పనులకి రోజు చస్తూ బతుకుతున్నానే. నీకంతగా కోపం ఉంటే కొట్టు తిట్టన్నా, అంతేకాని ఇట్టా మనసులో పెట్టుకుని బాధపడితే ఎట్టన్నా? తిట్టే వయసు కాదు, కొట్టే వయసు అంతకన్నా కాదు. బిడ్డ తప్పు చేస్తే బతిమిలాడి చెప్తాం, తిడతాం, కొడతాం. అయినా దారికి రానప్పుడు వాడికి వెయ్యాల్సిన శిక్షలు మనం వేసుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదమ్మా. నేను చేస్తుంది అదే. సుఖం నీడలో ఉన్నప్పుడు కష్టం విలువ తెలియదు. అదే కష్టం వేలు పట్టుకుని నడిస్తే సుఖానికి దారి అదే చూపిస్తుంది. ఇప్పుడు నేను చేస్తుంది అదే. 2 బిడ్డలు బాగున్నారు, వాడు బాగుండాలి. కానీ ఇంట్లో ఉన్నంత వరకు వాడు బాగుపడతాడు అన్న నమ్మకం నాకు లేదు. అందుకే
మనసు చంపుకొని బయటికి పంపించేశాను. బిడ్డ మీద ఏ తండ్రికి ప్రేమ ఉండదమ్మా. ఆ ప్రేమని చంపేసుకున్న దురదృష్టవంతుడు వాడు దూరమై ప్రేమని దగ్గర చేసుకునే అవకాశం చచ్చిపోయినా ప్రేమని మళ్ళీ బతికించుకునే అవకాశం ఒక్క ప్రేమ విషయంలోనే ఉంటుందమ్మా. ఎప్పటికైనా నాలో ప్రేమను బతికిస్తాడేమో అని ఒక చిన్న ఆశ. ఆ ఆశ తీరడం లేదు. మీ అందరికీ నాది కోపంలాగా పంతంలాగా కనిపించొచ్చు. వాడి విషయంలో నేను ఒక రాక్షసులాగా కనిపించొచ్చు. అసలు మీరందరూ నన్ను రాక్షసుడనే అనుకోవచ్చు. పిల్లలు బాగా చదవలేదంటే హాస్టల్లో వేస్తాం. అది రాక్షసత్వం కాదమ్మా. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు మనసు చంపుకొని తీసుకునే నిర్ణయం. బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అంటే తల్లిదండ్రులు తీసుకునే కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉండాలి, కొన్ని త్యాగాలు చెయ్యాలి. తండ్రిగా అదే చేశాను. నేను చేస్తుంది అదే. వాన తగ్గేలా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందైతే మా నాయన అత్త లోనికి పోయినారు. ఇప్పుడు మనం ఏడికి పోవాలనో చూడాలా. ఇంకెక్కడికి వెళ్తాం? మనకున్న ఇల్లు ఇదొక్కటే కదా. ఓ పాపా, మర్చిపోయినావా? మనకి ఓ చిన్న ఇల్లు ఉండదు కదా. చిన్నిల్లా? ఏం కోటరు, ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా నీ దగ్గర? ఓ పాపా, మరీ అంత ఎక్కువ ఊహించుకోవాక. మనకు అట్లాంటి సినిమా ఏం లేదు. మొన్నింటికే దిక్కు లేదు, మళ్ళీ చిన్నిల్లు ఒకటి. మరి నువ్వు అన్నది ఏ ఇంటి గురించి? నువ్వు నేను ఫస్ట్ టైం కలిసినాం కదా, గుర్తు తెచ్చుకో. అది మన ఇల్లు కాదా ఏంది? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మనం ఎక్కడ కలిసాం? ఏంది పాపా, మర్చిపోయినావా? ఓ తూరి రింగులు తిప్పుతాను, వెనక్కి వెళ్ళి చూడు.